రవాణా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రైవర్లకు కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో సరుకు మరియు ప్రయాణికులను తరలించే సుమారు 200 మంది డ్రైవర్లకు ఈ పరీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, మోటార్ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారులు రజని, పృథ్వీరాజ్ వర్మ, ఆర్టీఏ సభ్యులు సంగీతం, శ్రీనాథ తదితర సిబ్బంది పాల్గొన్నారు. కంటి మరియు ఆరోగ్య వాళ్లకు రోడ్ ట్రాఫిక్ రూల్స్ గురించి తెలియజేయడానికి, అవగాహన కల్పించడానికి రోజొక ప్రోగ్రాం ద్వారా కల్పించాల్సిందిగా ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. దానిలో భాగంగా ఈరోజు కంటి మరియు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ రోజు వచ్చేసి పోస్టర్స్ రిలీజ్ చేయించాము మన గౌరవనీయులైన కలెక్టర్ గారితో, గౌరవనీయులైన ఎస్పీ గారితో. సెకండ్ రోజు వచ్చేసి సీట్ బెల్ట్ పై అవగాహన, అంటే సీట్ బెల్ట్ గురించి కార్ వాళ్లకు, పెట్టుకోని వాళ్లకు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, పెట్టుకోకపోవడం వల్ల నష్టాలు ఏంటి, యాక్సిడెంట్ అయినప్పుడు సీట్ బెల్ట్ అనేది ఏ విధంగా పనిచేస్తుందనే పూర్తి అవగాహన కల్పించాము. అదేవిధంగా 3వ తారీఖు ఇల్లందుకుంటలో స్కూల్స్, జెడ్పీ హై స్కూల్, 2 ప్రైవేట్ స్కూళ్ళు కలిపి మొత్తం దాదాపు 300 మంది చిల్డ్రన్స్ తోటి ర్యాలీ తీశాము. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా రేపటి నుంచి రోజొక కార్యక్రమం చేపడతాము. మా రవాణా శాఖ తరఫున మేము కోరేది ప్రతి వాహనదారుడు రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందిగా కోరుతున్నాము. దీంట్లో భాగంగా 2 వీలర్ నడిపే వాళ్ళైతే హెల్మెట్ ధరించాలి, సెల్ ఫోన్ డ్రైవ్ చేయకూడదు, మద్యం తాగి వాహనం నడపకూడదు, ఆపోజిట్ డైరెక్షన్లో రాకూడదు. కొన్ని నియమాలు పాటించినట్లయితే మనము మన ప్రాణాలు నిలుపుకోవచ్చు. అదేవిధంగా ఎదుటి వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా కారు నడిపే వాళ్ళైతే తప్పనిసరి విధిగా సీట్ బెల్ట్ ధరించవలసిందిగా కోరుతున్నాము. ఎవ్వరు కూడా తాగి డ్రైవ్ చేయొద్దనేసి మా డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాము. మీరు మీ కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండాలని, అంటే డ్యూటీకి కానీ వ్యాపార నిమిత్తం కానీ అవుట్ సైడ్ వచ్చే వరకు ప్రశాంతంగా ఇంటికి వచ్చి ఉండవలసిందిగా